హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా నుండి ఇంగ్లాండ్ వచ్చిన నా ఈ 1 year జర్నీ ఇది నిజంగా ఎలాగ ఉండిందో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ కీప్ వాచింగ్. కొన్ని ప్రయాణాలు మనం ఎక్కడికి వెళ్తున్నాము కంటే మనలో ఏం మారుస్తాయో చెప్పడం చాలా కష్టం. ఇండియా నుండి ఇంగ్లాండ్ వచ్చిన నా ఈ 1 year అలా నా జీవితాన్ని కంప్లీట్గా మార్చేసింది. ఇండియాను వదిలి బయలుదేరే రోజు చుట్టూ అందరూ ఉన్న మనసులో మాత్రం ఒక ఖాళీ ఫీలింగ్. ముఖ్యంగా నా 2 పిల్లలతో కలిసి నా ఈ ప్రయాణం కనుక మరీ ఎక్కువ భయం కలిగింది. జాగ్రత్తగా ఉండు అని అమ్మ చెప్పిన మాటలు, కాల్ చేస్తూ ఉండు అని రిలేటివ్స్ అన్న ఆ క్షణాలు ఇంకా ఇప్పటికి గుర్తొస్తూ ఉంటాయి. నాకు మాత్రమే కాదు, నా పిల్లలకి కూడా ఇది పెద్ద చేంజ్. వాళ్ళు చిన్నపిల్లలే అయినా ఏం జరుగుతుందో వాళ్ళకి ఏం అర్థం కాకపోయినా వాళ్ళ నవ్వుల వెనకాల నా బాధను దాచుకున్నాను. అప్పుడు అర్థమైందండి పేరెంట్ అవ్వడం అంటే ఏమిటో. ఇండియన్లో మొదట అడుగుపెట్టిన రోజు అన్నీ కొత్తగా, ఏమి తెలియని ప్రపంచంలో అనిపించాయి. జనం ఉన్నా మన వాళ్ళు ఎవరు లేరు అని గుర్తొస్తుంది. అప్పుడు అనిపిస్తుంది చాలా దూరం వచ్చేసానని. నిజమైన ఒంటరితనం అర్థమైంది. ఇక్కడ చలి కేవలం శరీరానికే కాదు, కొన్నిసార్లు మనసుకు కూడా చాలా గట్టిగా తాకుతుంది. ఇక్కడ లైఫ్ సింపుల్ కాదు. కొన్నిసార్లు మనకి ఎవరు చెప్పరు, మనమే నేర్చుకోవాలి. వంట చేయడం, మనల్ని మనమే చూసుకోవడం, ఇవి చిన్న చిన్న విషయాలే అయినా కానీ ఇవి మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి. కానీ జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. నెమ్మదిగా కొత్త ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్సే ఫ్యామిలీగా మారుతారు. వాళ్ళతో నవ్వుతున్న ప్రతి క్షణం ఒంటరితనాన్ని మర్చిపోయేలా చేస్తాయి. ఈ 1 year చాలా నేర్పింది. పడిపోవడం, మళ్ళీ లేవడం, ఎవరు లేకపోయినా ముందుకు సాగడం, మనల్ని మనం నమ్ముకోవడం. ఇది కేవలం ఓ జర్నీ కాదు, ఇది ఒక చేంజ్. అబ్రాడ్ రావాలనుకునే వాళ్ళకి ఇది కేవలం ఒక డ్రీమ్ కాదు, ఇది రియాలిటీ. ఇక్కడ హ్యాపీనెస్తో పాటు కష్టాలు చూస్తాం, కానీ మీ మీద మీకు నమ్మకం ఉంచుకుంటే ఏదైనా పాసిబుల్ అవుతుంది. బైబిల్లో ఒక వచనం ఉంటుంది, ప్రోవర్బ్స్ 31:25. ఆమె బలం మరియు గౌరవంతో కప్పబడి ఉంటుంది, రాబోయే రోజులను ధైర్యముగా ఎదుర్కొంటుంది. ఇది నిజమే. ఇది వాక్యం మాత్రమే కాదు, ప్రతి ఉమెన్లో ఉన్న నిజం. తను ఒంటరిగా ఏదైనా చేయగలదు, తన వారి కోసం అన్నది. చివరగా ఇండియా నా హార్ట్, నా మూలలు, ఇంగ్లాండ్ నా గ్రోత్, నా న్యూ లైఫ్. ఈ 2 కలిసి ఇప్పుడున్న నేను తయారు చేశాయి. ఈ వీడియో నిజంగా మీ హార్ట్కి కనెక్ట్ అయినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. బాయ్.